వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచికకి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి వారు సంగీత విద్వన్మణి, నిత్య విద్యార్థిగా ఎప్పుడూ ఆవిడ చెప్పుకుంటూనే ఉంటారు. ఎంతో మంది శిష్యులని తయారు చేస్తూ వారికి ఉన్నత విలువలు కలిగినటువంటి సంగీతాన్ని నేర్పిస్తూ ధన్యజీవులయ్యారు. స్వామివారికి అత్యంత చేరువలో ఉండి వారిని సేవించుకునేటటువంటి మహద్భాగ్యాన్ని దక్కించుకున్న అదృష్టవంతుల్లో ఒకరు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారికి మనందరం కలిసి స్వాగతం పలుకుదాం. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారికి స్వాగతం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్య భట్ల గారికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తమ వాద్య సహకారాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని జనరంజకం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యులు గురుప్రసాద్ గారు, జయకుమార్ గారు, జమినిరావు గారికి స్వాగతం. అన్నమాచారులు వారి సంకీర్తనల్ని, కొత్త సంకీర్తనలన్నింటినీ కూడా మీ వరకు చేరవేస్తున్న గాయని గాకులు ఎంతో మంది ఇక్కడ గానం చేయడానికి సిద్ధమైపోయారు. వారందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, ప్రతి సంచికకి ముందుగా నువ్వు ఒక చక్కటి కీర్తన, ఒక మహనీయులు స్వరపరిచినది ఆలపించడం జరుగుతుంది. గత కొద్ది సంచికలుగా మనం ఇక్కడ మన మిత్రులు ఒకరిని మిస్ అవుతున్నాం. మరి ఎవరయ్యా అంటే ఆనంద భట్టర్ గారు. ఆయన తిరుపతిలో ఉన్నా కానీ ఆయన మన మధ్య ఉన్నారనే భావన కలగజేస్తూ నువ్వు చక్కగా ఆయన స్వరపరిచిన కీర్తన ఒకటి పాడాల్సిందిగా నా మనవి. వారు స్వరరచన చేసిన కలిగే నిదే నాకు కైవల్యము, ప్రియా సిస్టర్స్ గాత్రంలో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ సంకీర్తన ఆలపించాలని నా కోరిక. ధన్యవాదాలు. కలిగినిదే నాకు కైవల్యము, కలిగినిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరక
శరణము గోవింద శరణము కేశవ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమిరంగను భక్తిరంగను నిరతము నాగతి నీదాశ్రమే పరమమిరంగను భక్తిరంగను నిరతము నాగతి నీదాశ్రమే కలిగినిది నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగినిది నాకు కలిగినిది నాకు కలిగినిది నాకు కలిగినిది నాకు వెంకటాద్రి విభుడి కోసం విరహిణి అయి ఉన్న దివ్యనాయిక పట్ల చందమామ మన్మధుడు కోయిల ఎలా ప్రవర్తిస్తున్నారో వెల్లడించిన ఈ శృంగార సంకీర్తనలోని పదాల పోహళింపు వీణుల విందు చేస్తుంది. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారు హేమవతి రాగంలో స్వరబద్ధం చేసిన ఈ సంకీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి శ్రీనిధిని. నొసలి కంటి కాకనడగి తొగిలిన
శయ్య వెంకటాద్రి విభుడు లింగమైన చెలికించనములీయ దొణగిని నీయమలర మంచి విరుల శయ్య వెంకటాద్రి విభుడు లీయమైన చెలికించనములీయ దొణగిని కుయ్య వెరచి గోవిలలును కొంగ చందమామ కళలు కుయ్య వెరచి గోవిలలును కొంగ చందమామ కళలు తీయ వింటి వాడు వెనకటీయ దొడగెని వెంకటాద్రి విభుని వాసి విరహిన రాణి చూచి రంకెలు వేయనీటి కమ్మ రాజసమునను శ్రీనిధి గారు చాలా చక్కటి అన్నమయ్య వారి శృంగార సంకీర్తనని ఎంతో ఇంపుగా ఆలపించారు. మీకు దీన్ని స్వరపరిచిన విద్వాన్ రామాచారి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరొకసారి. హైమావతి రాగంలో అన్నమయ్య కీర్తన చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. ఇంకో కీర్తన ఉందేమో, నాకు పరిచయం లేదు. చాలా చక్కటి కీర్తన, చాలా బాగుంది. చరణం ఫస్ట్ లైన్లో వేడి లేని చందమామ అని ఉంది కదండి, చందమామ. అదేవిధంగా రెండో స్టాంజాలో కూడా మావి కొమ్మలెక్కి అనే చోట మీరు ఆ చందమామ ఒక్కసారి అంటారా? వేడి లేని చందమామ, ఇంతకు పాడినప్పుడు వేడి లేని చందమామ అని పాడినట్టు నాకు గుర్తు. అదేవిధంగా మామి కొమ్మలెక్కి దగ్గర కూడా అదే విధంగా పాడారు విరుపు. మూడోది మాత్రం అలాగే పాడారా? మొదటి చరణంలో కూడా అది చందమామ అని పూర్తిగా అంటే బాగుండేమో. చందమామ, దానికి ఏదైనా కారణం ఉందేమో, రామాచారి గారిని అభ్యర్థిస్తున్నాను వివరించమని. అమ్మ నమస్కారం. ఇక్కడ వేడి లేని చందమామ అని చేసామండి. ముందు బ్రీత్ కోసం అది కొంచెం ఫాస్ట్, అక్కడ ఎక్కడ బ్రీత్ లేదనమాట. మొత్తం ఈ లైన్స్ అన్నీ టైట్గా ఉన్నాయి దగ్గరలో. సో కొన్ని చోట్ల ఈ ఊపిరి కోసం, ఊపిరి సౌలభ్యం కోసం అలా పాడి చూసామండి. చందమామ అన్న అక్షర దోషాలు ఏం కనిపించలేదు. అందుకోసం అక్కడ ఆ సౌలభ్యం కోసం మాత్రమే అక్కడ చిన్న గ్యాప్ ఫాస్ట్గా పాడడం జరిగిందండి. అది కారణం. ట్యూన్ చాలా బాగుంది రామాచారి గారు. ముఖ్యంగా కరహరప్రియకి ప్రతి మధ్యమ రాగమైన హైమావతి జస్ట్ స్కేల్గా కాకుండా రాగభావంగా చాలా బాగా నిర్వహించారు. మరొకసారి ధన్యవాదాలు. శ్రీనిధి, చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ సంకీర్తనలో చాలా చమత్కారం ఒలకబోసారండి అన్నమాచారి గారు. శృంగార నాయికని ఉద్దేశించి ఆవిడ ఆయన ఎడబాటుని సహించలేక విరహంతో ఉన్నప్పుడు మీ ప్రతాపం అంతా ఆవిడ మీద, అంతటి బేల మీద చూపిస్తున్నారు మీ ప్రతాపం అని చందమామని మన్మధుడిని ఆయన వెటకారం చేయడం. ఈశ్వరుడు మూడో కన్ను తెరిచినప్పుడు ఏమైంది నీ ప్రతాపం అని మన్మధుడిని, రాహు మింగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ వేడి ఏమైంది, చమత్కరించడం అంతా ఇందులో ఉంది. చాలా అద్భుతమైన కవితా ప్రయోగాలు ఉన్నాయండి ఈ కీర్తనలో. హైమావతి అండి అంటే కొంతమంది హేమావతి అంటే, అదే కొన్ని చోట్ల హైమావతి అని రాసి ఉంటుందండి. ఏదైనా కానీ అదేండి పేరు ఏదైనా కానీ చక్కగా చేశారు. కానీ ఈ రాగం సందర్భోచితంగా అనిపించలేదు నాకు రామాచారి గారు. ఎందుకంటే వెటకారం కానీ ఆ హాస్యం, ఆ నింద, అదంతా కూడా ఆ నిందాస్తుతాన్ని, ఇట్లాంటి వాటికి మోహన కానీ, బిలహరి కానీ, కాంభోజి ఇట్లాంటి రాగాలను మీరు ఎన్నుకుని ఉంటే కొంచెం సమంజసంగా ఉండేదని భావం అండి. ఇది చక్కటి బాణి, కానీ అందులో ఆ చమత్కారం ధ్వనించట్లేదు. చక్కగా చేశారు, ధన్యవాదాలు. చక్కగా పాడామమ్మా. ఈ పాటకి మాకు ఇప్పుడు స్కోప్ ఉంది సార్, ఎందుకంటే ఇది నేను ఫైనల్ మిక్స్ చేయలేదు. మీరు ఇచ్చిన సూచనని బట్టి నేను తప్పకుండా అది పాటించి ఈ పాటని న్యాయం చేకూర్చడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తానండి. కృతజ్ఞతలు. వారు లేకపోతే మనం లేవు, వారి ఆదరణ లేకపోతే మనకు మనుగడ లేదు. దివ్య దంపతులైన శ్రీ వెంకటేశ్వరుడు, అలమేలు మంగ అమ్మవారు
ఆదరించినందువల్లే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని పెద్ద తిరుమలాచార్యులు వారు ఈ సంకీర్తనలో తన భక్తిభావాన్ని ప్రకటించుకున్నారు. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు చంద్రకవంశ రాగంలో స్వరపరిస్తే ఆలపించటానికి వస్తున్నాడు హేమచంద్ర. సేయకుండితే నేనిడనుందును, ఎంత పుణ్యమో నీకు ఏమి చెప్పేదింకను. ఇంత సేయకుండితే నేనిడనుందును, ఎంత పుణ్యమో నీకు ఏమి చెప్పేదింకను. నన్నుద్ధరించిన అదే నీ ప్రతాపము, ఒట్టి సంపన్ను చేసే నీ ఉదారత్వము. అట్టే నన్నుద్ధరించిన అదే నీ ప్రతాపము, ఒట్టి సంపన్ను చేసే నీ ఉదారత్వము. వెనుక వేసుకొనెను నీ పంతము, పుట్టున వెనుక వేసుకొనెను నీ పంతము. ఎట్టి నీ భాగ్యము నేడు ఏమి చెప్పేదింకను. సేయకుండితే నేనిడనుందును, ఎంత పుణ్యమో నీకు ఏమి చెప్పేదింకను. నరకము వెళ్ళదీసే నన్ను నీ సాహసము, సరగ జ్ఞాని చేసే నీ చాతుర్యము. నరకము వెళ్ళదీసే నన్ను నీ సాహసము, సరగ జ్ఞాని చేసే నీ చాతుర్యము. మరిగించుకొనే నన్ను మరి నీ వాత్సల్యము, మరిగించుకొనే నన్ను మరి నీ వాత్సల్యము. ఇరవాయే నా వేడుక ఏమి చెప్పేదింకను.
విచారము నన్ను లోక పూజు చేసే నాడే నీ దొరతనము విన్నపములు ఆలించే నీ విచారము మన్నించి శ్రీ వెంకటేశ మమ్ము నీ పట్టపు దేవి మన్నించి శ్రీ వెంకటేశ మమ్ము నీ పట్టపు దేవి నిట బ్రతికించితివి ఏమి చెప్పేదింకను ఇంత సేయకుండితే నేనేడనందును ఎంత పుణ్యమో నీకు ఏమి చెప్పేదింకను. హేమచంద్ర గారు చాలా బాగా పాడారండి. మధుకర్ గారు మాల్కౌన్స్, చంద్రకౌన్స్ ఇలాంటి రాగాలు, మాల్కౌన్స్ అంటే మనకి హిందోళ వినిపిస్తుంది కానీ ఈ కౌన్స్ రాగాలు, చంద్రకౌన్స్, జోక్ కౌన్స్ ఇవన్నీ కొంచెం పూర్తిగా హిందుస్థానీయ సంగీతంలో వినిపిస్తాయి. మంచి రాగాన్ని తీసుకొని ప్రయత్నం చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఇది పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తనగా తెలుస్తోంది. వారు అంటున్నారు, తండ్రి ఓ వెంకటేశ, నీ ప్రతాపం, నీ ఉదారత్వం, నీ పంతం, సాహసం, చాతుర్యం, వాత్సల్యం, దొరతనం, విచారం ఏవీ వదిలేదు. ఇవన్నీ కూడా నా మీద చూపించడం బట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు అమ్మవారు, అలమేలు మంగమ్మవారు అని చెప్పి వారిని స్తుతిస్తున్నారు. చాలా చక్కని కీర్తన. హేమచంద్ర గారు మరొకసారి చాలా మంచి వాయిస్ మీది, మంచి పురుషగాత్రం, మంచి బేస్ ఉన్న వాయిస్. చాలా థ్యాంక్స్. చాలా చక్కగా పాడావు హేమచంద్ర. ఎప్పటిలాగే నీ గాత్రంలో ఉన్న మాధుర్యంతో పాటు ఈరోజు ఒక కొత్త అందం కూడా వచ్చి చేరింది. అదేంటంటే మంచి మహావిద్వాంసుడు సోను నిగమ్ ఛాయలు కూడా కొన్ని కనబడినాయి ఈరోజు. ఎందుకంటే తను ఒక ఆల్బమ్ చేశారు ఆయన, క్లాసికల్లీ మైల్డ్ అని, నువ్వు వినున్నావు లేదో. అందులో తను చూపించిన గమకాలు అసలు మనం నోరు వెళ్ళబెడతాం అసలు ఆ గమకాలు వింటే. ఆ ఛాయలు కొన్ని, ఆ పోకడలు కొన్ని వచ్చినాయి. చాలా చక్కగా పాడావు, మంచి విద్వాంసుడు రాణించావు ఈ పాటలో. మధుకర్ గారు ఒక కర్ణుడికి దుర్యోధనుడి పట్ల ఉండే భావన లాంటిది ఇందులో వ్యక్తపరిచారండి. ఆయన పెద్ద తిరుమలాచార్య గారు తన శక్తిని తను తక్కువ చేసుకుంటూ, ఏమీ లేనటువంటి నాకు ఒక స్థాయిని, ఒక స్టేటస్ని కల్పించావు, అన్ని రకాలుగా, అన్ని బై ఆల్ మీన్స్ అన్ని వేళలందు నా పట్ల నువ్వు చూపించిన ఇది అంత ఇంత కాదని చెప్పి దాన్ని ఎన్ని రకాలుగా చూపించారన్నది వర్ణిస్తూ చెప్పిన కీర్తనలో నీ ప్రతాపము, నీ ఉదారత్వము, నీ పంతము, నీ సాహసము, నీ చాతుర్యము, నీ వాత్సల్యము, నీ దొరతనము, నీ విచారము, అవి కీ వర్డ్స్ అండి. ఈ వాక్య నిర్మాణంలో కీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హైకి వెళ్ళాలి, అక్కడ వచ్చేసరికి కిందకి వెళ్ళిపోతుంది. నన్ను లోక పూజ చేసే నాడే నీ దొరతనం, అది పాడండి. నన్ను లోక పూజ చేసే నాడే నీ దొరతనము, అవన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఆ పదాల మీద ఎంఫసైజ్ కావాలి, అది కొంచెం పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రాగంలో, చంద్రకౌంస రాగంలో ఆ స్కోప్ ఉంది. ఆవేదన కాదు, ఏమంటారు, ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే సౌకర్యం ఇందులో ఉంది కాబట్టి మీరు అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. చాలా చక్కగా చేశారు. నాకు ఇంటర్లూడ్స్లో వచ్చిన సంతూర్ బిట్స్, రెండో చరణం ముందర మీకు వచ్చినాయి, ఆ సంతూర్ బిట్స్ చాలా చక్కగా ఉన్నాయి. అది ఏంటంటే షడ్జమాన్ని పంచమాన్ని వదిలేసి ఒమిట్ చేసి వెళ్ళినవి, అవి వింతగా ఉన్నాయి, పాడడానికి కూడా కష్టం. అవి చాలా చక్కగా, ఆర్కెస్ట్రేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ధన్యవాదాలు. నాకు చాలా ఇష్టమైన రాగం చంద్రకౌంత, భావం కూడా చాలా బాగా పలుకుతుందని. ఇది అలాగే హేమచంద్ర కూడా చాలా బాగా పాడాడు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద పన్నీరు చల్లెరా